కడప ప్రజలకు అభివృద్ధిని కోరుకుంటున్నారని కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సబిత పేర్కొన్నారు. కడప నగరంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జెడ్పీటీసీ ఎన్నికలు జరుపుతున్నామన్నారు. 2019 ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ఎంత మెజార్టీ వచ్చిందో చూడాలని అప్పుడే మేము గెలిచామన్నారు. వాళ్ళ జెడ్పీటీసీ మెంబర్ చనిపోవడంతో బై ఎలక్షన్ వచ్చింది, దానిలో తప్పేముందన్నారు. ఎక్కడైనా ఎన్నికలు జరిగితే ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యత తీసుకుంటారు. ఆ మేరకు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు బాధ్యతతో పనిచేస్తున్నామన్నారు. మేము ప్రజల దగ్గరకు వెళ్లి సంవత్సరంలో మేము అమలు చేసిన సూపర్ 6 పథకాలు వివరించి ఓట్లు అడుగుతున్నామన్నారు. మతాల కులాలకి ఇక్కడ అతీతంగా పోలేదన్నారు. రోజు పులివెందుల మేము ఆల్రెడీ నేను అనేది ఒకటి 14-19లో కడప జిల్లాలో ఎన్ని ఓట్లు పడ్డాయి, మరి పులివెందుల ఎమ్మెల్యే గారికి 14-19లో ఎన్ని పడ్డాయి, 19-24లో ఎన్ని పడ్డాయి, మేము అప్పుడే గెలిచాం. కడపలో మాకు ఎన్ని సీట్లు వచ్చాయి. నేను అనేది ప్రజలు అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నారన్న విషయం మొన్నటి జనరల్ ఎలక్షన్స్లోనే మీకు తెలిసిపోయింది. ఈరోజు పులివెందుల ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నాం. బై ఎలక్షన్ వచ్చింది, మాకేమైనా అంటే నేను అనేది వాళ్ళ క్యాండిడేట్ చనిపోవడంతో ఈరోజు బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్లో మేము పోటీ చేస్తున్నాం. మరి దాంట్లో తప్పే ఉందంటే మేము అందరం ఎక్కడైనా కానీ ఎలక్షన్ జరిగినప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. అంటే లాస్ట్ టైం 5 ఏళ్ళు ఏం జరిగిందో మీరు చూశారు. లోకల్ బాడీ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, వైసీపీ కార్యకర్తలు పోటీ చేయడానికి వెళ్తే పీఫారం తీసుకెళ్ళి వెళ్తే ఏ విధంగా నరికారో, ఏ విధంగా బెదిరించారో, ఏ విధంగా బీఫారం చింపారో మీరందరూ చూశారు. మేము ఎక్కడా బెదిరించలేదు. వాళ్ళు స్వచ్ఛందంగా నామినేషన్లు వేసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వేసుకున్నారు, ఇండిపెండెంట్ వాళ్ళు వేసుకున్నారు, మేము వేసుకున్నాం. ఇంకటి దీంట్లో తప్పెక్కడుందో చెప్పండి, తప్పెక్కడుందో చెప్పండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లకు వెళ్తున్నాం. మరి ప్రజలు వాళ్ళకి అర్థమైపోయిందండి. వైసీపీ పార్టీ పరిస్థితి అయిపోయింది. 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు పులివెందుల్లో కూడా మేము ఓడిపోతున్నాం. అందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప ఇంకేమీ లేదని ప్రజలకు ఆ విషయం కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డికి పార్టీ వాళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అలవాటు అని తెలుసు. ప్రజలు కూడా అర్థమైపోయింది. వీళ్ళు ఏందో డైవర్షన్ చేస్తారు, అనుకోకుండా ర్యాలీలు చేస్తారు. సేవ్ డెమోక్రసీ ఎక్కడ వాళ్ళు అనడానికి కూడా అర్హులు. వాళ్ళు సేవ్ డెమోక్రసీ అయితే ఒక పార్టీ అధ్యక్షులు స్వయాన మీడియా ముందు వచ్చి రపరప నరికితే తప్పేముంది అని అంటారా? ఎంతో బాధ్యతగా వ్యవహరించి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు, మరి పులివెందుల ఎమ్మెల్యే గారు పులివెందులకు వచ్చి పులివెందుల సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడరు, రాష్ట్రం గురించి మాట్లాడరు, ఇక్కడ డిస్ట్రిక్ట్ మీటింగ్కి రారు. మరి ఒకరేమో రపరప నరికితే తప్పేముందంటారు, ఒకరేమో కారు కింద తొక్కుంటా పోతారు, ఒకరేమో చీనీకాయలు వాళ్లే పోసుకొని, అదేంటి మామిడికాయలు వాళ్లే పూసుకొని వాళ్లే తొక్కుతారు. ఇంకొక ఆయన ఏమో కన్ను కొట్టే లోపల నరికేయాలంటారు. ఇంకొక ఆయన ఏమో కిడ్నీలు పార్సల్ చేస్తారు. అంటే బెదిరిస్తున్నారు. పోలీసులనేమో బట్టలు ఊడి తీసుకొడతానంటారు. అధికారులు సముద్రంలో దాక్కున్నా కూడా పట్టుకొచ్చి కొడతామంటారు. ఇదా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడం లేదా?